హాయ్ అండి. నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చాక్లెట్ స్పాంజ్ కేక్‌ని ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా, డెలీషియస్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈ చాక్లెట్ కేక్ అనేది పేస్ట్రీ బేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేస్తాం కదా! సో, దాని బేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, చాలా సాఫ్ట్‌గా, చాలా యమ్మీగా ఉంటుందండి చాక్లెట్ కేక్. చాక్లెట్ అంటేనే మౌత్ వాటరింగ్‌గా ఉంటుంది కదా! సో, దాంతో ఇవాళ స్పంజీగా, ఫ్లఫీగా ఉండే కేక్‌ని ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా ప్రీ హీట్‌కి ఒక గిన్నె పెట్టుకొని, దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు గిన్నెని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను 1 కేజీ కేక్ బేస్ చేస్తున్నానండి. సో, 1 కేజీకి 4 ఎగ్స్ పడతాయన్నమాట. ఈ ఎగ్స్‌ని బీటర్‌తో బీట్ చేసుకుంటున్నా అండి. ఈ ఎగ్ మిక్స్చర్ మొత్తం ఫర్మ్ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకుంటున్నాను. బాగా అంటే ఎక్కువ నురగ వచ్చేసి ఫర్మీగా వస్తుందనమాట. సో, అంతవరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ పౌడర్ ఏస్తున్నానండి. పంచదార డైరెక్ట్‌గా వేయకూడదు. పౌడర్ చేసుకునే వేసుకోవాలి. ముప్పావు కప్పు పంచదార తీసుకుంటే 1 కప్ షుగర్ పౌడర్ అనేది వస్తుంది. సో, మిక్సీ చేసుకొని అట్లా షుగర్ పౌడర్ తీసుకొని వేసుకోవాలండి. బ్యాచెస్‌గా ఏసుకోవాలి. ఒకసారే వేయకూడదు. ఇలా ఎగ్ మిక్స్చర్ యెల్లో కలర్ నుంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ అంతా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మనం జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేస్తున్నాను. అలాగే మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వచ్చి కోకో పౌడర్ వేస్తున్నానండి. ఈ కోకో పౌడర్ వచ్చి ఎక్స్ట్రా డార్క్ కోకో పౌడర్ అండి. అంటే మనకి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్ చాక్లెట్ కలర్ వస్తుంది. అంటే లైట్ షేడ్ లో ఉండదు, డార్క్ గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. సో, అలా తీసుకున్న దాంట్లో 2 టీ స్పూన్లు వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఒకసారి జల్లించేసుకుని ఎగ్ మిక్చర్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఎగ్ మిక్చర్ లో బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్ తో ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలండి. బాగా లమ్స్ ఏమీ లేకుండా పిండి మొత్తం బాగా కలిసేలాగా విస్కర్ తో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నానండి. కేజీ చాక్లెట్ కేక్ బేస్‌కొచ్చి ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు పంచదార పౌడరు, హాఫ్ కప్ వచ్చి ఆయిల్, 4 టేబుల్ స్పూన్స్ వచ్చి కోకో పౌడర్ అండి. అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. కోకో పౌడర్ వేయడంతోనే చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట. వెనిలా ఎసెన్స్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు. జస్ట్ కోకో పౌడర్‌తోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా థిక్‌గా ఉంది కదా! బ్యాటర్ వచ్చి ఇలా థిక్‌గా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుందనమాట. సో, ఈ బ్యాటర్‌ని కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలండి. సో, దానికోసం 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలాగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ రావాలి. స్పాచులా తీసుకుని వెడ్జెస్ అంతా క్లీన్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 8 ఇంచెస్ కేక్ టిన్ వాడుతున్నానండి 1 కేజీ బేస్‌కొచ్చి. మనకి అల్యూమినియం కంటైనర్‌లే అవసరం లేదు. ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా! స్టీల్‌వి అవైనా యూజ్ చేసుకోవచ్చు. బాక్సెస్ కానీ పిల్లల క్యారేజ్ బాక్సెస్ ఉంటాయి కదా! వాటిలతో కూడా చేసుకోవచ్చండి. సో, ఇది నేను ఇక్కడ యూజ్ చేస్తున్న బేస్ వచ్చి 8 ఇంచెస్ దండి. హైట్ వచ్చి 2.5 ఇంచ్ ఉంది. సో, దానికి బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. ఈ బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ అనేది ఈ బాక్స్‌కి అంటుకోకుండా మనం డిమోల్డ్ చేసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, దానికోసం బటర్ పేపర్ ఏస్తున్నాము. బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్‌ని బాక్స్‌లోకి వేసుకోవాలండి. వేసుకుని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే రిలీజ్ అయిపోతాయన్నమాట. సో, మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఈ బాక్స్ అనేది పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుని 30-40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. మన స్టవ్ ఫ్లేమ్‌ని బట్టి టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో, 30 మినిట్స్ టైంలో కంపల్సరీ ఒకసారి నైఫ్ పెట్టి చెక్ చేసుకోండి కుక్ అయింది లేనిది. ఒకవేళ అవ్వలేదు అంటే గనుక మరొక 5-10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవచ్చు. నాకొచ్చి ఈ బేస్ వచ్చి 35 మినిట్స్
మినిట్స్ టైం పట్టిందండి. ఇట్లా నైఫ్ పెట్టి చూస్తే మనకి పిండి అనేది అంటుకోకుండా వచ్చేస్తే కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. సో, ఆ టైంలో గిన్నెని బయటికి తీసి పెట్టుకోవాలండి. అందులో ఉంచేస్తే కేకు హీట్‌కి మాడిపోతుందనమాట. సో, బయటికి తీసి చల్లారపెట్టుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత బటర్ పేపర్ రిమూవ్ చేసుకోవాలండి. చూసారు కదా! ఎంత ఫ్లఫీగా, ఎంత స్మూత్‌గా, ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో కేక్ అనేది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కేక్ అంటే పెద్ద ప్రాసెస్ అది ఇది అని ఏం కాదు. 1, 2 సార్లు అలవాటైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.